మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏమండి ఈరోజు ఒక స్పెషల్ ఉందండి, గెస్ట్ చేయండి. సరే నేనే చెప్పేస్తాను. ఈరోజు 12వ తేదీ 12వ నెల 12వ సంవత్సరం. మనం ఏంటి వంట 12:30కి. అబ్బా అన్నీ బాగా కలిసి వచ్చేసాయి కదా. మరి ఈ స్పెషల్ డే రోజు స్పెషల్ వంటకాలతో మన మీ ఇంటి వంట రెడీగా ఉంది. మరి మన పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు. మరి ఆవిడ పేరేంటో తెలుసా? నర్సవేణి. మరి ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ నర్సవేణి. హాయ్. హలో, ఎలా ఉన్నావు? సూపర్ ఉన్నా. సూపర్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నిజంగా సూపర్. తెలుస్తుంది యూసేనే. అవునా? ఓ నేను నర్సవేణి అంటే ఎవరో పెద్దవాడు వస్తారేమో అనుకున్నాను. నువ్వు చాలా చిన్న పిల్లవి. ఏంటి పెళ్ళైందా? లైసెన్స్ ఉంది. బాల్య వివాహం ఏంటి? లేదు, మామూలుగా 18 years కే చేస్తారు కదా ఊర్లో మ్యారేజ్. నాకు అంతే 18 years. మేజర్ అయ్యావు చేసేసారు అనమాట. ఓకే, మరి ఏంటి ఈ మేజర్ అవ్వంగానే చేసేసుకోవడం ఎలా అనిపించింది? చిన్నపిల్లే అప్పుడు కూడా ఎప్పుడు ఎన్ని రోజులైనా చిన్నపిల్లగా ఉంటారు. చిన్నప్పుడు పెళ్లి చేస్తే పెద్దవాళ్ళు, ఎప్పుడు పెళ్లి చేస్తే పెద్దవాళ్ళు అయిపోతారు. పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి? పెద్ద అమ్మాయినే. పెళ్ళైన వాళ్ళు పెద్ద అమ్మాయే కదా. అలా ఫిక్స్ అయిపోయావా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? June 5th వస్తే 2 years అవుతుంది. 2 years కంప్లీట్ అయిపోతుందా? 1 year కంప్లీట్ అవుతుంది. చూసావా, చిన్నపిల్లవి. ఇక్కడ నీ మాటల్లోనే అర్థమవుతుంది. నీకు 1 year కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ లోకి అడుగు పెడతాం అనమాట. సో ఇంకా చిన్న పాపవే? లేదు, పెద్ద పాపేనండి. పెళ్ళైన పెద్ద పాప అనమాట. సో చూసారు కదా, చాలా సన్నగా స్లిమ్ గా ఉంది. మరి ఈవిడ గారు మనకి వాళ్ళ వంటలు నేర్పించడానికి వచ్చేసింది. పెళ్ళి అయ్యి సంవత్సరం గడిచిపోయింది కాబట్టి, సో తొందరలోనే నువ్వు సెకండ్ ఇయర్ లోకి వచ్చేస్తున్నావు కాబట్టి, మరి ఈ సంవత్సరంలో మీ ఆయన బాగా ఏడిపించామనిపిస్తుంది నాకు. పాపం కొత్త కొత్త వంటలు తయారు చేసి. వంటల గురించి ఏముంది, మామూలుగా ఎలాగో చేసుకుంటాం కదా ఇంట్లో, అవే వంటలు. ఇక్కడికి వచ్చి స్పెషల్ గా చెప్తాం కదా. ఓహో, అంటే మీ ఆయన గురించి కాదు, కేవలం మీ ఇంటి వంట గురించి స్పెషల్ గా వంటలు నేర్చుకున్నాం అన్నమాట. అవునా? స్పెషల్ వంటలు బాగుంటాయి. స్పెషల్ వంటలు అంటే ఊర్లో చేస్తారు. ఊరు వంటలు. ఏ ఊరు మీది? నిర్జప్ల. నిర్జప్ల. అబ్బా, పేరు కొత్తగానే ఉంది. పేరు కొత్తగా ఉంది, ఊరు కొత్తగానే ఉంది. ఇంకా వంటలా ఉంటుందో చూద్దాం. ఏమంట? వడపప్పు కూర. మా దగ్గర ఏంటంటే అది దానికి ఒక స్పెషల్ ఉంది. పెళ్లి కూతురు చేసిన రోజు ఆ కర్రీ తప్పకుండా పెడతారు పెళ్లి కూతురికి. అదొక స్పెషల్ అంతే, అది పెద్ద ఆచారం. అది ఆచారం. అది ఓకే. ఏమంట అన్నావమ్మా దీని పేరేంటి? వడపప్పు కర్రీ. వడపప్పు అన్నావు కదా. కావాల్సిన పదార్థాలు తొందరగా చెప్పేసి. నూనె, తాల్పు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, మెంతం కూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టి ఆరబెట్టిన పెసరపప్పు, కరివేపాకు, కారం పొడి, కొత్తిమీర, పసుపు. ఓకే, కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా అమ్మ నరసమ్మ. స్టార్ట్ చేద్దామా? ఓకే. తర్వాత ఆయిల్ ఎంత వేయాలి? దీనికి మాత్రం ఎక్కువనే కావాలి. ఎక్కువ పడుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పోపు గింజలు వేసుకోవాలి. సరిపోతుందా? సరిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి. ఓకే. కొద్ది ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి అవి వేసుకున్నాం కదా, 2 వేస్తే సరిపోతుంది. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇందులోకి. నెక్స్ట్ ఇది వెల్లుల్లి కొద్దిగా లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఈ వంట స్టార్టింగ్ చూసినప్పుడే నాకు అనిపించింది ఈ వేసే పద్ధతిలోనే ఖచ్చితంగా ఊరు వంటలాగే ఉంటాయి చెప్పేసి. ఎందుకంటే మన ఊర్లలో కరివేపాకు ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కదా, నూనె ఎక్కువ వేస్తాము, కరివేపాకు ఎక్కువ వేసుకుంటాం, అన్నీ ఎక్కువ ఉంటాయి. ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో కదా. అదే ఇక్కడైతే ఆ 2 1.5 నరలే ఒకటి కూడా ఉండదు కంప్లీట్ గా. అమ్మ వాళ్ళు సేమ్ డిస్ట్రిక్ట్ కాబట్టి, సో అమ్మ వాళ్ళ ఇంటి సరౌండింగ్స్ బాగా ఇష్టమా, లేకపోతే అత్తయ్య వాళ్ళ ఇంటి సరౌండింగ్స్ అంటే బాగా ఇష్టమా? ఫ్రెండ్స్ వైజ్గా చూసుకున్నా, అక్కడ ఏరియాస్ని బట్టి చూసుకున్నా? అత్తయ్య వాళ్ళే. ఎందుకని? ఇంకా ఊరు గురించి అంత తెలీదు. ఇంకా తెలీదా? ఊర్లో ఎవరు తెలియదు. మీ ఊర్లో చూడడానికి మా ఫ్యామిలీ వాటర్ ఉంటాయి. చెరువు. ఏ చెరువు? నీళ్ళ చెరువు. మామూలు చెరువా? పెద్ద చెరువు. దాన్ని ఏమంటారు? నీళ్ళు ఉన్నాయంటే ఏమనుకోవాలి బాబోయ్. నీళ్ళ చెరువు.
నీళ్ళ చెరువు ఉందా? ఎంత పెద్ద చెరువు ఉంటుంది? చాలా పెద్ద ఉంటుంది, చాలా చెప్పలేనంత నీళ్ళు కదా, ఎలా చెప్పాలి? అంటే ఎక్కడ నుంచి ఇంత వరకు ఉంటుంది? అంటే కృష్ణా నది అంత ఉంటుంది, గంగా నది ఉంటుంది. అందులో ఉండదులే, అందులో సగం, అందులో సగం ఉంటుంది. ఓకే, అది ఫేమస్ అన్నమాట. అది ఫేమస్. గుళ్ళు ఏమి ఉండవులే, ఊర్లో మామూలుగా ఉంటాయి కదా అలాంటివి. అన్ని గుళ్ళు ఉంటాయి, కాకపోతే చిన్న చిన్నగా చిన్న గుళ్ళు. సరే, ఇది ఎంతవరకు వచ్చింది? బాగా కొత్తిమీర బాగా కొత్తిమీర వేసుకోవచ్చా? ఎంత వేసుకోవాలి? ఇది ఎక్కువే పడుతుంది, ఊరు వంట కదా. చాలా ఇంకా పసుపు ఇంకొద్ది. పసుపు కూడా ఎక్కువ వేసుకుంటారా? అన్ని ఎక్కువనే. ఉప్పు మాత్రం ఎక్కువ వేద్దే, సరిపడనే అర్థం. ఉప్పు ఎవరు ఎక్కువ వేయరు, ఏది ఎలా ఉన్నా ఉప్పు మాత్రం అంతే వేస్తారు. మీ ఊర్లో కరెక్ట్ గానే వేస్తారా? మా ఊర్లో కరెక్ట్ గానే వేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్. అవును, ఏ వంటలు బాగా చేస్తున్నారు నరసమ్మ నువ్వు? నేనా? రోజు చేసేవన్నీ బాగానే ఉంటాయి. ఇందాక నుంచి రోజు చేసేటే రోజు చేసేవి అవే కదా. మీ ఆయన ఎప్పుడు అడగలేదా నరసమ్మ నాకు ఇవాళ తినాలంది తినాలంది? మా ఆయనకి చికెన్ అంటే ఇష్టం, కాకపోతే నాకు వండడానికి రాదు. నాన్ వెజ్ తినను నేను. తినవా? మీ ఆయనకు కూడా పెట్టవా? నువ్వేది తింటే అదే మీ ఆయన తినాలి. అదే. ఆహా, ఎంత మంచి ఆయన, ఎలా భరిస్తున్నాడు అమ్మా నిన్న. అసలు ఆయన ఏం పేరమ్మా? మీ శ్రీవారు, మీ దేవుడి పేరు? విజయ్ రెడ్డియా? ఓకే, సో నెక్స్ట్ ఏం వేయాలి ఇప్పుడు? నెక్స్ట్ అది మెంతెం కూర చెప్తున్నా నేను. చాక్లెట్ అస్సలు ఏడవా నేను. చాక్లెట్లు నేను చిన్నపిల్లలు తింటారు చాక్లెట్లు మొత్తం. ఎందుకంటే అందరు అదే అలాగే అంటారు, చిన్నపిల్ల. చాలా మంది పప్పు ఫస్ట్ వేస్తారు, కాకపోతే ఎందుకంటే ఇది కొద్దిగా చేదు ఉంటది కదా, కొద్దిగా ఫ్రై అయితే ఉండదు అన్నట్టు. ఫ్రై చేసేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. చూసారా, మన నర్సమ్మ మంచి టిప్పులు కూడా వేస్తుంది. చిన్నపిల్ల అనుకున్నారు, చిన్నపిల్ల కాదు. చెప్పాను కదా, వేసుకుంటున్నా నేను. అందుకే ఇంకా టాల్స్ తీయి, నీకు ఇదే మంచి సమయం. నిన్ను ఎవరైతే చిన్నపిల్ల అంటున్నారో వాళ్ళ కాదు, అలాగే అనుకుంటా. నీకు చేయలేదు, నేను చేసి చూపించి చెప్పాలి. నెక్స్ట్ ఏం వేద్దాం చెప్పు? నెక్స్ట్ పప్పు. అవును, పప్పు ఏంటి? ఆరబెట్టి నానబెట్టి చాలా చెప్పావు దీని స్టోరీ. ఇది 2 గంటల ముందు నానబెట్టుకోవాలి పప్పు. ఏ పప్పు ఇది? పెసరపప్పు 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. అందులో ఉప్పు కలిపి ఆరబెట్టుకో. మిక్సీకి మామూలుగా ఎక్కువ మెత్తగా కాకుండా మామూలుగా వేసుకోవాలి. మిక్సీకి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీకి పట్టి మామూలుగా ఆరబెట్టుకోవాలి. ఎండకు కాదు, ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఎండకు పెట్టేస్తే మామూలుగా పప్పు లాగా గట్టిగా అయిపోతుంది. అందుకని ఫ్యాన్ అదే డ్రై అవ్వాలి. కంగారు లేదు నరసమ్మ, మెల్లగా వేయపర్లేదు. నీకు ఆకలిస్తుందేమో అని. నా గురించి వద్దులే, మనం చేయాల్సినట్టే చేయాలి. వాళ్ళు ఎలాగో వెయిట్ చేస్తారు చూసేవాళ్ళు. అవును, నీ వంట గురించి. మా నరసమ్మ వస్తుందని వెయిట్ చేస్తాను, మెదక్ అంతా వెయిట్ చేస్తుంది అక్కడ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దాం? ఇందులో కొద్దిగా కారం వేసుకోకుండా పర్లేదు, కానీ ఎందుకంటే ఎండుమిర్చి అది వేసుకోవాలి, పచ్చిమిర్చి కొద్దిగా వేసుకుని చాలు. కొద్దిగా ఉప్పు, ఎందుకంటే ఆ పప్పులో ఉప్పు వేసి ఆరబెడతాం కదా, ఇది కూడా కొద్దిగా. అంటే మనం ఇప్పుడు వేసాం కదా మెంతాకు అండి, ఇవన్నీ వేసుకున్నాం కదా, వాటికి సరిపడేటట్టుగా దానికి పప్పుకు సరిపోయేలాగా ఆల్రెడీ మనం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి. ఇంకేంటి లాస్ట్లో ఇవి వెల్లుల్లి రెబ్బలు ఫ్లేవర్ గురించి స్మెల్. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. అవును, ఇదిలా డ్రైగా ఉంది కదా, పొడిగా. ఇది ఎందులో తింటే బాగుంటుంది? మామూలుగా ఊర్లో అయితే రొట్టెలు ఉంటాయి కదా, జొన్న రొట్టెలు, దానికైతే చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలకు బాగుంటుందా? బాగుంటుంది, కాకపోతే చేసుకున్న తర్వాత దేనికో ఒక దానికి తినేస్తాం. ఇక్కడైతే ఇక్కడ జొన్న రొట్టెలకు బాగుంటుంది, ఉత్తుగా తినేయడానికి కూడా వీలు అనిపిస్తుంది కదా, బాగుంటుంది. ఇందులోకి మార్చేసాను. ఇంకా గార్నిష్ ఏమీ అవసరం లేదు దీనికి. ఉంది గార్నిష్ కూడా ఉందా? ఉంది, ఫుల్ గార్నిష్డ్ గానే లేదు. ఇంత కలర్ఫుల్ గా ఉంటే కనిపించట్లేదు, ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వాడతాం కదా. ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి, ఇందులో ఎక్కువ ఉంటే బాగుంటది. అందుకే ఉల్లిపాయలు. ఇట్లా కాంబినేషన్ ఉల్లిపాయ ముక్కని అలా కొరుక్కోవాలన్నమాట, కసక్కని కొరుక్కోవాలి. సరే, అయితే మరి ఇంకేంటి నెక్స్ట్? టేస్ట్ వేయడమే, మరి అదే కావాలి. ఓకే, సో చూసారు కదండి, వడపప్పు రెడీ చేసేసుకున్నాము. నా చేతిలో సిద్ధంగా ఉంది టేస్ట్ చేయడానికి. మనం టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. వడపప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టి ఆరబెట్టిన పెసరపప్పు, మెంతికూర, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే తాలింపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి,
కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేగాక మెంతె కూర వేసి వేయించుకోవాలి. అది కూడా దోరగా వేగాక నానబెట్టి ఆరబెట్టిన పెసరపప్పు వేసి వేయించుకోవాలి. అది బాగా వేగాక కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, వెల్లుల్లి ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వడపప్పు రెడీ. ఓకే, మరి మన నరసమ్మ సూపర్ వంటకాన్ని పరిచయం చేసేసింది కదా. మరి నరసమ్మ రెండో వంట ఏంటి? అంటు పులుసు. అంట్లో మొక్కలు కడతారు, ఆ వంటల్లో కూడా చూపిస్తారు అలాంటివి? అదేం లేదు, అంటు పులుసు అంటే ఒక కర్రీ లాగా. అంటూ దానికి స్పెషల్ అంటూ ఏం లేదు, మామూలుగా ఇంట్లో వంటల పేర్లు అద్దాలు ఎప్పుడు నెత్తుక్కోకూడదు, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. సరే, మరి అయితే అంటు పులుసుకి కావాల్సిన పదార్థాలు చెప్పేసి. ధనియాల పొడి, ఉప్పు, పసుపు, ఉడకబెట్టుకున్న శనగపప్పు, కొత్తిమీర, చక్కెర, ఉల్లిపాయల ముక్కలు, కారం పొడి, నూనె, కరివేపాకు, చింతపండు రసం. ఓకే, అంటు పులుసుకి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము, మనం స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా ఏం చేస్తాం? స్టవ్. తర్వాత దేనికైనా ఫస్ట్ ఆయిలే కదా. అవునా? కంపల్సరీ. నీ వంటలో కాస్త రొటీన్కి భిన్నంగా ఉంటుందేమో ఎక్స్పెక్ట్ ఏం లేదు, అందరిలోనే ఆయిలే అంతే. ఆయిలా? ఎక్కువ అన్నారు కదా ఇందాక, ఇప్పుడు మాత్రం తక్కువ వేసినట్టు. ఇప్పుడు నెక్స్ట్ పోపు గింజలు. పోపు. ఓకే, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఎక్కువనే ఇది కూడా. ఇది ఎక్కువేనా? తర్వాత కొత్తిమీర, ఎక్కువనే ఉండాలి. అన్నీ ఎక్కువే కలిపి. ఫస్ట్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు అంట నువ్వు? అక్క వాళ్ళు, తర్వాత అత్తయ్య వాళ్ళ దగ్గర. నాకు వచ్చు. ఫస్ట్ ఏ వంట చేసావు నువ్వు? ఎవరిని అడగకుండా? గుర్తులేని వంటలు చేసావా? రోజు తినడానికి రోజు ఏదో ఒకటి వండుకోవాలి కదా. అవునా? గుర్తులేదన్నమాట. గుర్తులేదు. మరి ఎప్పుడైనా నువ్వు చేసిన వంటల్లో ఉప్పు ఎక్కువయ్యి తినడానికి పనికి రాకుండా పోయిన వంటలు ఏమైనా ఉన్నాయా? అస్సలు లేవా? బా, మంచి చేయి తిరిగిన వంటగత్తివే అన్నమాట నువ్వు. నాకు ఇష్టం వంట చేయడం అంటే ఇష్టమా? ఓకే, సో అన్ని బాగా వేగాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఒక చిట్కా ఉంది. అబ్బో, ఇవన్నీ ఒక దగ్గర నుండి పైన వేసినాం అనుకో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది బాగా ఫ్రై అవ్వదు. ఇలా పక్కకి వేసాం అనుకో, ఫ్రై అవుతుంది. అదా సంగతి. ఫ్రెష్ గా ఆయిల్ వేసుకొని పెట్టుకున్నట్టుగా అయిపోద్ది అన్నట్టు. మామూలుగా చాలా మంది భయపడి దాంట్లోనే వేసేస్తారు. అవునవును, నేను కూడా అలాగే వేసేదాన్ని. కాకపోతే అలా వేయాలని చేస్తూ ఉండగా ఆలోచన చూసారా, ఇది సొంతంగా క్రియేట్ చేసిన టిప్ అన్నమాట ఇది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. పసుపు. పాటలు అయినా పాడచ్చు కదా. సిగ్గానే లేదు. మరి రావా? రాకుండా ఎలా ఉంటారమ్మా? రావు. అంత నేను ఎలా అనుకుంటున్నా, ఎప్పుడు వచ్చింది అన్ని మాట్లాడేస్తున్నా. ఇక రావు కాబట్టి రావు అని చెప్తున్నా. వచ్చి ఉంటే ఈ పాటికి పాడేసేదాన్ని కదా. అవునా? సరే, అయితే ఇప్పుడు మంచిగా మాట్లాడు. నువ్వు యాంకర్ అనుకో. యాంకర్ ఒక్కదానే నువ్వు షో చేస్తున్నావు, నీ వంట నీదే, ఆ మాటలు నీవే. ఏం మాట్లాడతావు మాట్లాడి పక్కన శ్రోతలా చూస్తాను నేను. ఏం మాట్లాడతా? మీలాగా వంట ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు టేస్ట్ చేద్దాం, అదే కదా. అదే అంటే యాంకర్లు అంటే ఎప్పుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉంటారని నీ ఉద్దేశం కదా. నువ్వు అదే మాట్లాడు. నేను చెయ్యి. మరి నేను చేయను, నీదే వంట, నువ్వే యాంకర్, నీ కెమెరానే, అది నీ మనుషులే వాళ్ళు. మాట్లాడుకో. నేను పక్కన రావట్లేదు, మాట్లాడాలని ఉంది కానీ. అరే, ఇంత బాగా మాట్లాడుతుంటే ఇంకేంటి? నువ్వు యాంకర్ అమ్మా. నువ్వు ఏం మాట్లాడుతావు మాట్లాడు. నాకైతే ఆ కర్రీ ఎప్పుడైతే ఎప్పుడు టేస్ట్ చేయాలని ఉందా? మరి దాని గురించి అలాగే ఏం చెప్తావు? వెయిట్ చేయమంట అయ్యే వరకు. అవునా? వాళ్ళు అప్పుడు వెంటనే ఛానల్ మార్చేస్తారు. అస్సలు మార్చేయరు. నేను చేసే వంట కదా, ఊరు స్పెషల్, పేరు ఊరు అన్ని స్పెషల్ కదా. అవన్నీ చెప్పాలి నువ్వు. వాళ్ళు చూస్తున్నారు కదా. నాకు నీరసం వచ్చేటట్టు ఉందండి. అప్పుడే వద్దు, చాలా టైం పడుతుంది. నీ మాటలు నాకు నీరసం వచ్చేటట్టు ఉంది. నెక్స్ట్ అయితే మాట్లాడండి. అయితే మాట్లాడమ్మా. నేను మాట్లాడకపోయినా అది అయ్యేటప్పుడే అవుతుందిలే. ఓకే అండి, సో ఈ విధంగా మనం చేసేసుకుందాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే పప్పు ఉడికించి పెట్టుకున్న శనగపప్పు. ఉడికించిన శనగపప్పు కదా ఇది. ఓకే, వేసేసుకోవచ్చు అంతా.
అంతా అంతా ఎంతవరకు వచ్చింది మంది పప్పు అంతా అయిపోయినట్టేనా? ఓకే, పట్టేస్తుంది దీనికంతా. కనిపించిందా? కనిపించదు, తెలుసుకోవాలి. వెరీ గుడ్. నెక్స్ట్ కారం పొడి. కారం తీసుకో. మామూలుగా ఇది ఇలాగైనా కర్రీ బాగానే ఉంటుంది. కారం లేకుండా? కారం లేకుండా అని కాదు, పులుసు వేస్తాం కదా, అలా అలా అయినా బాగుంటుంది. వితౌట్ పులుసు విత్ పులుసు అన్నమాట. అలా. ఉప్పు నీ పని చెప్తాను, వంటలు ఎంత బాగా చేస్తావు నువ్వు వేసే ఉప్పుని బట్టి తెలిసిపోద్ది అనమాట. అమ్మో, అట్లా టెన్షన్ పెట్టగా. నాకు టెన్షన్ ఏం కాదు, ఎలాగైనా వేసేయండి అంటే సూపర్గా వేస్తే అది ఎక్కువ ఇది తక్కువ అన్నారు అనుకో, అదేటో అయిపోతుంది. కాన్సెప్ట్ అంతా దాని మీద ఉంటుంది. వాళ్ళు చెప్పారు కదా ఎక్కువ అవుతుందేమో తక్కువ అవుతుందేమో అని. నీకు వచ్చిన వంట నువ్వు చేస్తావు, ఎవరో అన్నారు. వచ్చిందైనా అదేం లేదు, కొత్తనే ఉంటుంది. రోజు చేసే వంట అయినా కొత్తనే ఉంటుంది, రోజు రోజుకి కొత్తనే. పులుసు వేసుకున్నాం ఇప్పుడు. ఓకే, అంటు కట్టేసాం, పులుసు వేసేసుకుంటాం. పులుసు వేసేసే పులుసు ఎంత పడుతుందో లేదు. పులుసు వేసుకున్నాము, కొద్దిగా ధనియాల పొడి వేసి అంతే. ధనియాల పొడి, షుగర్ కూడా ఉంది కదా. షుగర్. చాలా మంది యాంకర్స్ మా గురించి అడుగుతారు, మీ గురించి ఎందుకు చెప్పారు? మేము ఆల్రెడీ చెప్పేస్తున్నాం, మళ్ళీ చెప్తే చాటుబాడుతున్నా ఉంటుందని చెప్పేసి. ఎప్పుడు వినలేదు తెలుసా నేను యాంకర్ ఫ్యామిలీ గురించి చెప్తున్నా. నువ్వు ఆ రోజు టీవీ చూడలేదు. చూడు ఎంత వేయాలి షుగర్? కొద్దిగా, ఇంత చాలా, జస్ట్ వేసాము అన్న పేరుకి అంతే. మీ గురించి చెప్పాలి 2 మాటలైనా. నా గురించి నన్ను చూసి నువ్వేమనుకుంటున్నావు చెప్పు ముందు. సూపర్ ఉంది అనుకున్నా పైన వారికి, లోపల ఏముందో తెలియదు కదా. నీ ఫేవరెట్ హీరో ఎవరు ఇంతకీ? ప్రభాస్. మీ ఆయన అంత హైట్ ఉంటారా? మా ఆయన ప్రభాస్ హైట్ ఎవరు ఉంటారు చెప్పు మామూలుగా. అందులో మా ఆయన మరి ఇక్కడ వరకు ఉంటారులే, ప్రభాస్ అంతా కాదు. నాకు ఇక్కడ వరకు కాదు, ప్రభాస్ ఇక్కడ వరకు ఉంటే నేను ఎలా వేసుకుంటాను చెప్పు. ఏమో మరి ఊర్లో చేసేసారేమోనని. లే వీడియో చూడు బాగుంటారు అయితే. మా మేనత కొడుకు బావే. బావా. చిన్నప్పుడు బావా బావా పన్నీరు బావని పట్టుకుని తన్నేరా? తన్నేరు అనుకుంటే బావా బావా అని పిలిచేదాన్ని. అంతేనా? మొన్న చిన్నప్పుడు పిలిచేదాన్ని కాదు. ఇప్పుడు ఏమని పిలుస్తావు? బావా అంట. ఓకే. అవును, పులుసు అన్నావు కదా. పులుసు అంటే పులుసు ఇష్టం అన్నట్టు, అలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు. పులుసు అంటే ఏంటంటే ఈ అమ్మాయి ఉద్దేశం, పులుసు అంటే మనం చింతపండు పులుసు వేసేసాము అదే పులుసు అనమాట. సో అయితే కొద్దిగా మనకి లూజ్గా కావాలి, పులుసు మాదిరిగా ఉండాలనుకుంటే కొద్దిగా మనం వాటర్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం చింతపండు గుజ్జు తీసుకునే దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకునేది కూడా ఉంటుంది కాబట్టి అలా చేసుకుని పులుసులా మనం కొద్దిగా లూజ్గా చేసుకోవచ్చు. సో అంటు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాం. నేను హెల్ప్ చేస్తానులే అమ్మా, నేను హెల్ప్ చేస్తానే. చిక్కు తల్లి నీకు, నువ్వు లాభకి ఎందుకు. ఇప్పుడేంటి ఇంకా? కొత్తిమీరతో కొంచెం గార్నిష్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. ఓకే, తప్పకుండా. నీ మీద బాగా నమ్మకం వచ్చింది నాకు, వంటలు బాగా చేస్తున్నావుగా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది మొత్తం మీద. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ అంటు పులుసుని మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అంటు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు, చింతపండు రసం, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, పంచదార, కారం, కరివేపాకు, ఉప్పు, ఆయిల్, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి వేయించాలి. కాసేపు వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, చింతపండు రసం, ధనియాల పొడి, కొద్దిగా పంచదార వేసి ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అంటు పులుసు రెడీ. రేపటి ఎపిసోడ్లో మరో 2 టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్, బాయ్.